పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్పై భారత్ ప్రతీకార చర్యలు తీసుకుంది. ప్రతిదాడి నిర్వహించి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది, టెర్రరిస్టులను హతం చేసింది. అయితే సింధూర్ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్లో భారత్ తన డ్రోన్లతో పాక్ నే బెంబేలెత్తించింది. వందల డ్రోన్లతో దండయాత్ర చేపట్టి చిత్తు చేసింది. ఆ అటాక్ లో డ్రోన్లు కీలక పాత్ర వహించాయి. పాక్ చేసే అటాక్లను సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత్ ఒక డ్రోన్ ఆపరేషన్ కు సిద్ధమవుతోంది. ఇండియన్ ఆర్మీ కొనుగోలు చేసిన డ్రోన్లతో పాటు సొంతంగా తయారు చేసిన డ్రోన్ల శక్తి సామర్థ్యాలను పునర్సమీక్షించేందుకు రెడీ అయింది. అక్టోబర్ నెలలో ఈ మేరకు డ్రోన్ల విన్యాసాల కార్యక్రమానికి హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ శ్రీకారం చుట్టింది. ఐడీఎస్ ఉపాధిపతి ఎయిర్ మార్షల్ రాకేష్ సిన్హా ఈ విషయాన్ని తెలిపారు. డ్రోన్ల శక్తి సామర్థ్యాలు, శత్రు డ్రోన్లను ఎదుర్కోవడం, వాటిని నేలమట్టం చేయడం వంటి కీలక బాధ్యతలను అవి ఏ మేరకు నెరవేర్చుతాయనే అంశాలను ఈ ఎక్సర్సైజ్లో పరిశీలించనున్నారు. కౌంటర్ డ్రోన్ వ్యవస్థల పనితీరును బేరీజు వేయనున్నారు. అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు మధ్యప్రదేశ్లో ఆర్మీ ఆధీనంలోని సెంట్రల్ సెక్టార్లో ఈ డ్రోన్ల విన్యాస కార్యక్రమం జరగనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ విన్యాసాల కార్యక్రమంలో పాలు పంచుకునున్నారు. పహల్గామ్లో ఉగ్రవాదుల పాశవిక దాడి తదనంతరం ఆపరేషన్ సింధూర్ జరిగిన 5 నెలల తర్వాత డ్రోన్ల ఎక్సర్సైజ్ ప్రక్రియ మొదలు కావడం గమనార్హం. అక్టోబర్ 6 నుంచి 10 వరకు భారీ విన్యాసాలను నిర్వహించనున్నారు. భారత అంబుల పొదలో ఉన్న డ్రోన్లు, శత్రు డ్రోన్లను నేలకూల్చే వ్యవస్థలను పరీక్షించనున్నారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టాక త్రివిధ దళాల భాగస్వామ్యంతో జరుగుతున్న తొలి సైనిక విన్యాసం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ కొన్ని పాఠాలు నేర్పించిందని ఎయిర్ మార్షల్ రాకేష్ సిన్హా అన్నారు. సైనిక వ్యూహాలు, ప్రణాళికల్లో శత్రువుల కన్నా ముందంజలో ఉండాలన్నారు. డ్రోన్లను నిర్వీర్యం చేసే వ్యవస్థలను వేగంగా సిద్ధం చేయాలన్న సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ చెప్పిందన్నారు. పోరాట సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణలను పెంచుకోవాలని ఆయన చెప్పారు.